గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైసీపీ వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు ఇల్లు చెరువు స్థలంలో ఉందంటూ కూడా అధికారులు కూల్చివేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటిని పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అధికారులు ఏదైతే ఇదంతా కూడా చెరువు స్థలం అంటూ కూడా ఒక్కసారిగా కూల్చివేశారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ కూడా జిల్లా కలెక్టర్ని కలిసి వివరించడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో కూడా తాను విచారించి చర్యలు తీసుకుంటున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అసలు ఆయన స్థలం చెరువులో ఉందా? అయితే ఇటు పక్కనే గ్రామానికి సంబంధించి ఒక రోడ్డు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇది గ్రామస్తుల్లో కూడా కొంత వ్యతిరేక స్వరం వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఉన్న పలంగా ఒక్కసారిగా వైసీపీ నేతకు సంబంధించినటువంటి ఇంటిని కూల్చివేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, అసలు ఎలా చూడాలి? అసలు అధికారులు మీ ఇంటిని కూల్చివేయడానికి ప్రధాన కారణం కేవలం చెరువేనా, లేకుంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా? కేవలం చెరువు అనే మాట గురించి వస్తే అసలు ఇది నిర్మాణం జరిగేటప్పుడే ఇప్పుడు ఉండే ఇరిగేషన్ డిఈ గారు ఎప్పుడూ ఆపాల్సింది. నిర్మాణం జరిగే టైంలో కూడా అతనే అధికారిగా ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు ఆ రోజు. ఇది గత 60 సంవత్సరాల నుంచి మా అబ్బాయిల తరం నుంచి మా దగ్గర ఉంది. మా అబ్బాయిల అనుభవంలోనే ఉండేది. అప్పట్లో మేము వాములు వేసుకుంటా ఉన్నాం, తర్వాత కొట్టం వేసుకున్నాము. కొన్ని రోజుల తర్వాత 2017 ఆ ప్రాంతంలో నా పెళ్లి టైంలో మాకు గ్రామంలో చిన్న ఇల్లు ఉండేది. అయితే ఏంటంటే మా అక్కగారికి మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేము వచ్చినప్పుడు ఉండడానికి సౌకర్యార్థం కోసము ఇక్కడ ఒక రూమ్ నిర్మించుకున్నాము. అయితే రాను ఏమైందంటే నేను కొద్దిగా వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉండడం వల్ల నాకు కూడా కొద్దిగా ఒక చిన్న ఆఫీస్ లాగా దీన్ని వాడుకుంటా ఉన్నాను. నేను పగులు టైంలో మాకు పార్టీ కార్యక్రమాలకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నన్ను కలవడానికి వచ్చే వాళ్ళకి కానీ మంచి చెడ్డ అన్నీ కూడా నేను వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళకు అన్నీ జరుపుతా ఉన్నాను. మా పంచాయతీ ప్రజలకు కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇంటి దగ్గరకు ఉంటే ఇంటి దగ్గరికి అందరికి రాలేరు కాబట్టి నేను ఇక్కడ రోడ్డు మీద సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఇక్కడ ఒక ఆఫీస్ లాగా వాడుకునేవాడిని. అయితే రాను ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా శ్రీకాంత్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని చెప్పేసి గత 5 ఏళ్ళు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను ఎలక్షన్స్కి ముందు వాళ్ళ పార్టీలోకి రమ్మని చాలా ప్రెజర్ చేశారు. అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీని కానీ అవినాష్ రెడ్డి కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి కానీ ఎవరిని కూడా వదిలిపెట్టి మేము వచ్చే పరిస్థితుల్లో లేము. అది పార్టీ గెలవని ఓడిపోని ఇలాంటి ఎన్ని కష్టాలైనా కానీ ఎప్పుడు పార్టీలో ఉంటామని మీకు కరాఖండిగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ మనసులో పెట్టుకునే ఉన్నారు. అయితే రాను ఈ మొన్న రీసెంట్గా యువత పౌరు కార్యక్రమం కూడా ఒకటి భారీ ఎత్తున చేయడం జరిగింది. మన కడపలో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆదేశాల మేరకు ఆ యువత పౌరు కార్యక్రమానికి మేము ఇక్కడ బద్వేల్ నియోజకవర్గం నుంచి దాదాపు 300 మంది ఇక్కడి నుంచి మేము తరలి వెళ్ళినాము. సో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక్కసారిగా నా మీద కక్ష పెంచుకున్నారు. మనసులో ఉన్నటువంటిది మనం ఇట్లా వదిలేస్తే వీళ్ళు పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు, రాను మన పార్టీకి కూడా మన నియోజకవర్గంలో కానీ మన ఇక్కడ మొత్తం గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నా మీద కక్ష కట్టి రాత్రికి రాత్రి అప్పటికప్పుడు వచ్చేసి కూల దోసినారు. రాత్రి 8 గంటలప్పుడు వచ్చిన్నారు. 8 గంటలప్పుడు వచ్చినప్పుడు మా గ్రామస్తులంతా భారీ స్థాయిలో ఇక్కడ వచ్చి ఇది దుర్మార్గమైన చర్య, ఇటువంటి పరిస్థితులు మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అడ్డుకునే పరిస్థితి చేశారు. కొంతవరకు కూడా అడ్డుకున్నాము, సామరస్యంగానే మాట్లాడినాము. సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఏదన్నా ఉంటే మీరు చెరువు తొట్టులో ఉందంటున్నారు, మీరు ఏదైనా ఉంటే మాకు ఒకసారి నోటీసులు ఇవ్వండి, మాకు ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వండి. సర్వే రిపోర్ట్ ఇచ్చి మీ నోటీసులు ఇచ్చిన తర్వాత దీంట్లో ఉన్నది అని చెప్తే మాకు మేమే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని చెప్పేసి కూడా మేము చాలా సవివరంగా రిక్వెస్ట్ చేసినాము. అయినా కూడా వాళ్ళు వినలేదు. అప్పుడు మా ఎమ్మెల్సీ గారు వచ్చినారు. ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత లేదు సార్ ఈరోజు ఏం లేదు, నెక్స్ట్ మరుసటి రోజు మీరు కూర్చొని అందరం కూర్చొని గ్రామస్తుల సమక్షంలో కూర్చొని మాట్లాడి మనం ఏదో నుండి చేద్దామన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ 3:30 వచ్చేసి అందరూ ఫుల్ ఫోర్స్తో వచ్చేసి ఒక ఫైర్ ఇంజిన్, 2 అంబులెన్సులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది ఒక్కసారిగా వచ్చి దీని మీద రాత్రికి రాత్రి ఏమైపోతుందని మరి నాకైతే అర్థం కాలేదు. ఏమో చెరువుకు ఏదో అడ్డమైపోయి ఊరంతా మునిగిపోయే పరిస్థితుల్లో ఈ ఒక్కటి రూమే అడ్డం ఉన్నట్లు వాళ్ళు వ్యవహరించినారు. కానీ ఆ తీరు అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు ఇదే మన చెరువులోనే 500 రూములు ఉండే, ఒక్కసారి అట్లా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 500 రూములు అవన్నీ కూడా అడ్డం రానిది ఈ ఒక్క రూమే అడ్డం వచ్చింది అంటే దీంట్లో ఎటువంటి రాజకీయ కక్ష లేదని ఎవరు కూడా అనుకోరు. మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఒకటే మాట మాట్లాడుకుంటున్నారు. జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా
ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంత కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది వాళ్ళు సంవత్సరమైనా కూడా ఇంకా మానుకోవడం లేదు, సంవత్సరమైనా కూడా ఇంకా రెట్టింపుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు మొత్తం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లా వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చాలామంది ఫోన్లు చేసి పరామర్శించి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మన బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు లేవు, కొత్త సంస్కృతి మన బద్వేలు నియోజకవర్గానికి వచ్చినది, వీళ్ళకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి కూడా మొత్తం అనుకుంటా ఉండరు. కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉండయి. అవన్నీ కూడా చెప్పడం కూడా మెయిన్ ఇప్పుడు మాకు చెరువు మధ్యలోనే మరి రహదారి ఉండదు, ఇవన్నీ కూడా మరి అడ్డు రాంది. ఇది ఒక్కటి మరి మా ఒక్క ఇల్లు మాత్రం ఏ రకంగా అడ్డం వచ్చిందో గ్రామానికి, ఇలాంటి ఒకవేళ గ్రామంలో నా ఇల్లు పాడగొట్టి 10 మందికి ఉపయోగం జరుగుతుందంటే నేను కూడా సంతోషిస్తాను. మరి ఇది ఏ రకంగా గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ ఏ రకంగా ఇది అడ్డం ఉందో కూడా వాళ్ళు వివరించాలి. ఈ పక్కనే చెరువు తొట్టుకు మరి ఆ చెరువు తొట్టులోనే మరి రోడ్డు వేసినారు. ఆ రోడ్డు వేసే టైంలో కూడా మరి నా చెరువు తొట్టు అయినప్పుడు గ్రామాన్ని ఆనుకొని మరి రోడ్డు వేయచ్చు కదని మా స్థలం వదిలి అవతల ఎందుకు వేసినారని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత మేము ఇల్లు నిర్మించుకున్నాం. ఆ రోడ్డు మరి గ్రామం ఆనుకొని వేయాలి కదా, నడి చెరువులో ఎందుకు వేసినారు అని నేను నా యొక్క ప్రశ్న. ఇంకొక విషయం కూడా ఏంటంటే టీడీపీ వాళ్ళు ఏనుంటే మాకు చెప్పండి అని చెప్పేసి ఈ మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టేసి చాలామంది కూడా టీడీపీ నాయకులు కూడా మాట్లాడినారు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండయి. ప్రతి ఒక్కరు ఆడు కూర్చున్న వాళ్ళంతా కబ్జా కోరలే. వాళ్ళలో కూడా కొంతమంది వాళ్ళే మొన్నటి వరకు కూడా కొట్లాడుకున్నారు. కేవలం నా విషయం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళంతా ఒకటయ్యి వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి ఏమేమో మాట్లాడుతూ ఉండరు. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అవి రాబోయే రోజుల్లో కానీ వాళ్ళు ఇట్లే కంటిన్యూ చేస్తే వాళ్ళ మొత్తం చరిత్ర మొత్తం తీసి బయట పెడతాను. దాంట్లో ఎటువంటి వెనుకడుగు వేసేదే లేదు. ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని తిప్పలు పెట్టినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, పార్టీ కోసమే కష్టపడతాము, పార్టీనే మేము నమ్ముకొని ఉంటామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. అంటే ఇది చెరువు స్థలం కాదని మీరే చెప్తున్నారు. మరి చెరువు స్థలం కానప్పుడు ఎందుకు అధికారులు మీకు నోటీసులు జారీ చేయలేదు? అదేవిధంగా ఇది న్యాయపరమైనటువంటి పోరాటానికి సన్నద్ధం అవుతున్నారా? ఖచ్చితంగా అండి, మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాము. మేము దీని మీద ఖచ్చితంగా ప్రైవేట్ కేసు అనేది వేస్తున్నాము. మేము చెప్పిన రిక్వెస్ట్ కూడా ఇచ్చినాం. సార్ మా దగ్గర ఇంటి పన్నులు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, ఇంట్లో సామాను ఉంది, మీరు నిజంగానే అట్లా ఉన్నదన్నప్పుడు నాకు రిపోర్ట్ ఇవ్వండి, సర్వే రిపోర్టు, ఒక నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చే రిప్లై మీకు నచ్చకపోతే మీకు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు మూవ్ అవ్వండి అని కూడా చెప్పినాము. మా ఇంటికి చూడండి, ఇప్పుడు కూడా కరెంటు మీటర్ అక్కడే ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకునేది కాదు, 2017 ప్రాంతంలో వేసినాము. 2017లో అదే తెలుగుదేశం ప్రభుత్వమే ఉన్నింది, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు కరెక్ట్ అయింది, ఈరోజు ఎట్ట తప్పైందో కూడా మీరు అన్నీ గమనించాలి. ప్రజలు దీన్ని చాలా నిశ్చితంగా గమనించినారు. ప్రజలందరూ కూడా చెప్తా ఉండరు ఇదంతా దుర్మార్గమైన చర్య, వీళ్ళంతా కావాలనే చేస్తూ ఉండరు అని చెప్పేసి చాలామంది నా మీద సానుభూతి తెలియజేసినారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి పరామర్శించడం కూడా జరిగింది. అంటే వైసీపీ టీడీపీ ఇక్కడ మిలాఖత్ అయింది. ఏదైతే వైసీపీకి గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి కమిషనరే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి కమిషనర్గా వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా వైసీపీ టీడీపీ నేతలు ఆడుతున్నటువంటి పన్నాగా ఉన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తాయి. ఎలా చూడాలి దీన్ని? సార్, మనం అధికారులు కూడా పూర్తిగా మనం వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కూడా పొలిటికల్గా ఏదైతే చెప్తా ఉండరో వాళ్ళు పొలిటికల్ లీడర్లు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. వీళ్ళు పర్సనల్గా ఏమి ఉండదు, వాళ్ళకు కూడా తెలుసు. ఇదే చాలామంది కూడా అధికారులు ఇక్కడే చాలా రోజులు కూడా ఉన్నారు. వాళ్ళకు కరోనా టైంలో కూడా ఇక్కడ గ్రామస్తులకే కాకుండా కరోనా టైంలో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేద తీరి వాళ్ళ అవసరాలు కానీ మంచి చెడు వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా మన అవసరార్థం అడిగినారు. మేము కూడా చాలా వరకు వాళ్ళకు చాలా ప్రొవైడ్ చేసినాము, అన్నీ చేసినాము. డిపార్ట్మెంట్ పరంగా ఎవరికి కూడా బాధ లేదు. కానీ కేవలం పొలిటికల్గా వీళ్ళు నా మీద కక్ష పెట్టి ఇదంతా చేస్తున్నారు. అంతకుమించి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు. కేవలం పొలిటికల్గా ఇదంతా జరుగుతూ ఉండదు అనేది నా యొక్క ఉద్దేశము. ప్రజలందరూ కూడా అదే చెప్పింది. పొలిటికల్గా అయినప్పుడు పొలిటికల్గానే చూసుకుంటారు సాధారణంగా. ఎవరైనా ఒక ఇంటిని కూల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఎవరు చేయరు. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బఫర్ జోన్ అయి ఉంటే గిన కూల్చివేసేదానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? సార్, పొలిటికల్గా చేస్తాండ్రా లేదంటే అధికారులు చేస్తూ ఉండరు అనేది ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా కూడా గమనిస్తూనే ఉంటారు. అయితే బఫర్ జోన్ కింద అన్నప్పుడు ఇంక ఇప్పటి నుంచి మొదలు పెట్టుకోండి. మేము సంవత్సరం రోజులు ఒక లిస్టు తయారు చేసినామన్నారు. దాంట్లో ఫస్ట్ ఇది అన్నారు. ఎన్ని ఉన్నాయి మరి ఇంకా చెప్పండి. ఇంకా ఆ లిస్టు కూడా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ ప్రెస్ మీట్లో మీరు నెక్స్ట్ ఇదో ఈ సంవత్సరంలో మేము 50 లిస్ట్ అవుట్ చేసినాం, 100 లిస్ట్ అవుట్ చేసినాం, ఎన్ని చేసినామని మీరు చెప్పండి. నాగల్ చెరువు కట్ట అయితే ఏమి ఆ నుంచి ఇప్పుడు శివాలయం దగ్గర ఇప్పుడు పంపండి, ఈ పూట పంపండి. ఈ క్షణం మనం అడిగినా కూడా నిర్మాణం జరుగుతూనే ఉంది. మరి అవి ఎందుకు ఆపడం లేదు? ఎప్పుడో కట్టిన దాన్ని ఇప్పుడు ఎందుకు పగలగొట్టినారు?
కాబట్టి అది ఎటువంటి కాదు, వాళ్ళు పైకి చెప్పే బోడగొప్ప మాటలే తప్ప పొలిటికల్గా 100% ఇది పొలిటికల్గా వాళ్ళు కక్ష తీర్చుకునే తప్ప వేరే ఏది కాదు. అలాంటివి అయితే చాలా ఉన్నాయి. మరి ఇప్పటి నుంచి ఇదే మొదలు పెట్టండి. ఇంకా మా చెల్లోనే ఉంది కదా, మరి మొదలు పెట్టండి. చాలా ఉన్నాయి ఇంకా ఇన్ని. ఇప్పుడు ఒక మా బద్వేలు మా బైనపల్లి ఇదే కాదు, చాలా ఉండే, టౌన్లో ఉండయి, పక్కన ఉండయి, చాలా ఉండయి. అవన్నీ కాదు, వాళ్ళు ఏదో నా మీద కక్ష పెట్టుకొని చేయాలని చేసిండ్రు, అంతే. అది అంటే దశాబ్దాల కాలంగా ఇక్కడ టీడీపీ పాగా వేయలేని పరిస్థితి, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగిందన్నటువంటి భావన నిజమే అనుకోవచ్చా? సరే, 100కు 100%. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దశాబ్దాల కాలంగా గెలవలేకుండాము, ఇప్పటి నుంచి బెదిరించి భయపెట్టి వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి అయితే జరగలేదు ఏ రోజు కూడా. ఆమె సౌమ్యంగా ఉంది, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఆయన సౌమ్యంగానే ఉన్నారు. మొన్న రీసెంట్గా మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇలాంటివి సహకరించకపోయినా కూడా నేను రితీష్ రెడ్డి అన్నతో పోరాడతానని నేను చెప్పినాను. అది నేను చెప్పింది వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశం ఉండే నైజం ఏంటంటే వక్రీకరించడం వాళ్ళకి చాలా వెనత పెట్టిన విద్య, వాళ్ళ అధ్యక్షుని దగ్గర నుంచి వచ్చింది. అదేంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఈకపోయినా ఈయన పోరాడుతుంటే అంతలా మొగోడు అనే మాటలు కూడా అంటూ ఉండరు. నేను అనేది ఏంది, వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సహకరించరు. మా ఎమ్మెల్సీ గారికి ఉండే గొప్ప నైజం అది. ఇన్ని రోజులు కూడా నేను అది కూడా చెప్పిన, మా పార్టీ వాళ్ళు కూడా మా ఎమ్మెల్సీ గారిని కొన్ని విషయాలు, ఇలాంటి విషయాల్లో కొద్దిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు ఏదో పర్సనల్గా కక్ష తీర్చుకోవడానికి ఊళ్ళల్లో వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. కానీ ఎమ్మెల్సీ గారు అలాంటి రికమెండ్ చేయరు. వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నాయని అన్నీ తెలిసిన అతను. ఇలాంటి చేస్తే రాబో రోజుల్లో గ్రామాలలో కక్షలు అనేవి పెరిగిపోతూ ఉంటాయని తెలుసు. ఇప్పుడు ఈరోజు నాది బాలు కొట్టారు, కొంతమంది నాతో మా ఊరు వాళ్ళు చేసినారంటారు, నేను రేపు మళ్ళీ వాళ్ళ మీద కక్ష కట్టి ఇంకోటి బాలు కొట్టాలని అంటారు. అట్లాంటివి అతను రికమెండ్ చేయడు. ఊళ్ళల్లో కూడా కక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఏమంటే ఈరోజు ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా మా పంచాయతీలు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా, నేను పోతే తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ఇంకొకటి లేదు, ప్రతి ఒక్కరు కూడా శ్రీకాంత్ రెడ్డిని ఆహ్వానిస్తారు. అందరూ కూడా నాకు పలుకుతారు. ప్రతి ఒక్కరు కూడా మంచివాడు శ్రీకాంత్ అనే మాట ఉంది తప్ప, ప్రతి ఒక్కరికి నేను సాయం చేసినోని తప్ప ఎవరికాడ ఒక్క రూపాయి తీసుకున్నాను కాదు, ఒక్క అన్యాయం చేసినోని కాదు. కాబట్టి అందరూ నాకు సహకరిస్తారు. కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి ఊళ్ళో వర్గాలు ఏర్పరచాలి, పంచాయతీలో వర్గాలు ఏర్పరచాలి. రాబోయే స్థానిక సంస్థల్లో మేము గెలవాలి. ఇది ఒకటే. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి శ్రీకాంత్ రెడ్డిని ఈరోజు పగల కొడితే రేపు వానమ్మడి ఊరు తిరిగి రాడు, వాడిని ఏది చేసేదానికి రాదని అత్యంత అనుకుంటున్నారు. కానీ అది జన్మలో జరగని పని. ఇంకా బలంగా మేము ఎదుర్కొంటామో దాంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని నేను క్లియర్గా చెప్తాను. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే చెరువులు ఇంకా ఉన్నాయి, వాటి ఆక్రమణలు జరుగుతున్నాయని, అవి ఏమన్నా కలెక్టర్ దృష్టికి కానీ ఎవరి దృష్టికి కన్నా తీసుకెళ్లారా? ఇరిగేషన్ అధికారులు ప్రధానంగా ఏమంటున్నారంటే, మీ స్థలం చెరువు అయినప్పుడు మీరు అంటున్నట్లు అక్కడ చెరువు స్థలంలో కట్టడాలు జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు? సార్, మేము కలెక్టర్ గారి దృష్టికి మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మా దాని గురించి, సార్ మాకు ఇంటి పన్ను ఉండదు, అలాగే కరెంటు మీటర్ ఉండదు, ఇన్నేళ్ళ అనుభవంలో ఉన్నది, మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వకుండా కొట్టేసినారు నైట్కు. అర్లీ మార్నింగ్ 4 o'clock రావాల్సిన అవసరం ఏముంది సార్? పగులే వచ్చి కొట్టవచ్చు కదా. ఇప్పుడు నా సైడ్ తప్పు ఉన్నప్పుడు నన్ను నిలబెట్టండి, ఆడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, తప్పేముంది? నేను కూడా చెప్పిన 20 JCBలు తీసుకురండి సార్, నా చెరువు తోటలో ఉందని అంటారు, నాకు అప్పుడే సర్వే చేసి చెప్పండి, నా ఫస్ట్ నాదే కొడతాను, మిగతాడి అప్పుడే మొదలు పెట్టండి. ఫస్ట్ నాదే కొడతా అని చెప్పినాను, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఫస్ట్ నాదే బాగా కొడతాను సార్, మిగతాడి మొదలు పెట్టండి, JCBలు కూడా నేనే పిలిపించే కావాలని కూడా నేను చెప్పినాను. మీరు ఇంకోటి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు అని అన్నారు కదా. రిప్రజెంటేషన్ మొన్న పోయినప్పుడు ఇచ్చినాం సార్, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చినాము. ఈడ గొడవ జరిగేటప్పుడు కూడా నేను దగ్గరుండి కూడా ఇరిగేషన్ ఏఈ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మన శ్మశానం ఒకరు చనిపోయిన తర్వాత బోడ్సడానికి వెళ్ళినప్పుడు ఇదే అందరూ అడ్డుకున్నప్పుడు కూడా నేను కూడా దగ్గరుండి ఇద్దరికి నచ్చ చెప్పి వాళ్ళకు సర్దుబాటు చేసి వాళ్ళ శవాన్ని బూడిపించుకునేదానికి మేము మార్గం సుగమం చేసినాం. కానీ ఈ కొంతమంది ఎక్కువ ఎదురుదాడి చేయడంతో గ్రామస్తులు అడ్డానికి పోయి ఇంకా మధ్యలో పోటు చేశాం. అది కూడా నాకు నచ్చలేదు. కానీ వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు అట్లా జరిగింది. అంటే ప్రధానంగా చెరువులు కానీ కాలువలు కానీ కబ్జాకు గురైతే కన్నా గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కడప నగరం చూస్తే ప్రధానంగా అక్కడ కాలువలు పూర్తిగా కుచించుకుపోయా. ఈ నేపథ్యంలో కడప నగరం జలమయమవుతున్న పరిస్థితి. అలాంటి నేపథ్యంలో అధికారులు కూడా చెరువుల పైన కావచ్చు, అదేవిధంగా కాలువల పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు కదా. మరి బద్వేల్లో అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుందా? ఎక్కడా కనపడలేదు. ఒక్క నా విషయంలో తప్ప ఎక్కడా కనపడలేదు నాకు తెలిసి. ఇప్పుడు వరకు ఎవరైనా అడగండి, బద్వేలు నియోజకవర్గం అంతా మీరు పోయి అడగండి, బద్వేల్లో అడగండి, ఎక్కడ కూడా అలటటువంటి జరగలేదు. పూర్వం బైపాస్ రోడ్లో పంపండి, ఎన్ని ఉండేవి ఇప్పుడు ఎన్నో ఇంకా చెప్తే చాలా ఉండేవి. ఇన్ని నాగల చెరువు కానీ, శివాలయం కాడ కానీ, మెయిన్ రోడ్లు అమ్మడే ఎన్నో ఉండేవి. ఎక్కడ ఒక్క నా విషయంలో మట్టుకోళ్ళు బాగా చెరువులకు కానీ కాలువలకు కానీ అన్నిటికి కానీ న్యాయం చేసిండ్రు. ఒక్క నా విషయంలో ఎక్కడా చేయలేదు. అంటే హైడ్రా తరహాలో ఇక్కడ మీ ఇంటిని కూల్చివేసినారని అనుకోవచ్చా?
హైడ్రా తరగాలు అదే కదా నేను చెప్పేది, హైడ్రా తరగాలు కూల్చివేసినప్పుడు నాకు ముందు రిపోర్ట్ ఇవ్వండి. నాకు తెలియదు. ఇప్పుడు మేము మా అబ్బోల తరం నుంచి ఉంది, మాకు సర్వే నెంబర్లు ఇవన్నీ మామూలుగా ప్రజలకు ఎవరికి తెలియవు. ఎంతవరకు బౌండరీ లేని మాకు ఎట్లా తెలిసి మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చేది ఇంతవరకు నీ బౌండరీ ఉంది, వీడి వరకు నువ్వు తొలగించేస్తానమని నా డైరెక్ట్ రైట్ రాయాలిగా. మీరు పాల్గొట్టే రైట్స్ మీకు ఉన్నాయి. అల్లి మన 4 గంటలకు వచ్చి పాల్గొట్టాల్సిన అవసరం ఏముంది? సో మీరు అన్నట్లు ఇప్పటి వరకు చెరువుకు సంబంధించినటువంటి కబ్జా జరిగినటువంటి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏంటి అసలు ఏంటి పరిస్థితి? అవి నేను ఎక్కువ దృష్టి పెట్టలేదు సార్. నేను యాక్చువల్గా ఎందుకంటే నేను చెరువుల మీద దృష్టి పెట్టి అంత పెద్ద నాయకుడిని కాదు. నేనేదో నా గ్రామంలో మా పంచాయతీలో లీడర్షిప్ చేసేవాడిని. మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి సపోర్ట్తో కావచ్చు, ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి సపోర్ట్తో కావచ్చు, ఏదో నాకు యువజన విభాగం అధ్యక్షుడు పోయినసారి ఇచ్చినారు గత ఎలక్షన్ టైంలో. నా వరకు నేను పార్టీకే కష్టపడి పనిచేసినాను. ఇప్పుడు జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షత నేను పార్టీ వరకు కష్టపడి పనిచేసేవాడిని తప్పనించి ఈ భూములు ఎక్కడ ఎవరు ఏం చేసినారు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాకు అంత అవకాశం కూడా రాలేదు, అవసరం రాలేదు. ఇంకా రాబోయే రోజుల మటుకు ఖచ్చితంగా నేను వీటి మీద పోరాటం చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఉండయి, బద్దెళ్ళు ఎక్కడ ఉండయి అనేది కూడా కొంతమంది టీడీపీ నాయకులు సవాల్ చేశారు. మా ఎక్కడ ఉండే మీరు చూపించండి అన్నారు. నిమిషం పడుతుంది చూపించడానికి. బట్ నేను వెయిట్ చేస్తాను, ఇంకా వెయిట్ చేసి 100% చూపిస్తాను అంటాను. అరికాదు కాదు, వాళ్ళే చెప్తాను మేమే గుల్చేస్తామని. మరి చూపించండి, చూపిస్తాను. నేను మీ అందరిని తీసుకెళ్ళి మీడియా మొత్తాన్ని తీసుకెళ్ళి చూపిస్తాను. వాళ్ళు ఎంత మటుకు కోలేస్తారో అది కూడా చూద్దాం. తక్కువ టైం లేదు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా ఉండయ్యే చూపిస్తాను. మీ మీడియా మిత్రులందరినీ తీసుకెళ్తాను, మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాను. అది 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ గుడి ఉంది, గుడి ఎదురుగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఏదైతే శ్రీకాంత్ రెడ్డి ఇల్లు కాదు, ఇది గెస్ట్ హౌస్. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు యువకులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటువంటి కూడా అటు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు మేము చేపడుతున్నామనే దానికి ఏంటి అసలు ప్రూఫ్ ఏముంది మీ దగ్గర? మేము ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటివి జరపడం లేదు. మేము నిరంతరం ఇక్కడ చూసుకోండి, ఎవరన్నా రానండి, ఈవెన్ మా పంచాయతీలో కానీ బద్దెల్లో ఉండి ఇక్కడ రోడ్డు అమ్మ తిరిగి వాళ్ళు ఎవరినైనా అడగండి. ఎవరన్నా ఇక్కడ నా సహాయార్థం నా కోసం సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎంతోమందికి భోజనాలు పెట్టినా, ఎంతోమందికి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చినా, ఎంతోమంది ఆడపడుతులకు తాలిబుట్టు చేపియాలని చెప్పేసి అంటే తాలిబుట్లు చేపించినా నేను ప్రతి ఒక్కటి ఈ నుంచే జరిపిన. నేను నా ఇంటి దగ్గర కూడా లేదు. ప్రతి ఒక్కటి చనిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఈ కార్యక్రమాలకు దహన సంస్కారాలకు కూడా మంచి చెడ్డ ఖర్చులు కూడా నేను ఈ నుంచే డబ్బులు ఇస్తా వచ్చిన తప్ప ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరపలేదు. అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడ మొదలైనట్టు ఇది ఇక్కడ ఈ పక్కన ఈ నుంచి 100 మీటర్లు లేదు. ఇటు పక్క గుడి ఉంది, అటు పక్క బడి ఉంది, మధ్యలో వైన్ షాప్ ఉంది. నేను 6 నెలల నుంచి బాధపడతా ఉంటా. మా ఊరి గ్రామస్తులు మహిళలు ఈ నుంచి మా ఊరి పిల్లలు ఆ బడిలో చదువుకుంటా ఉంటే వాళ్ళకి ప్రతిరోజు మధ్యాహ్నం పట్టు తీసుకెళ్ళి భోజనాలు ఆడ పెడతా ఉంటారు. భోజనం తీసుకెళ్లే క్రమంలో ఆడంతా మద్యం తాగితే రోడ్డు మీదనే ఉంటారు జనాలు. అది పక్కనే ఉంది మీరు వైన్ షాప్. ఒకసారి మీరు దగ్గరికి వెళ్తే నేను వెళ్ళి చూపిస్తాను. అలాంటివి ఇక్కడ పెట్టి ఇప్పుడు అలాంటివి ప్రోత్సహిస్తా టీడీపీ ప్రభుత్వము. మమ్మల్ని విమర్శించడం ఏంది? మీరు విమర్శించే ముందు ఫస్ట్ మీకు ఎంత అర్హత ఉంది విమర్శించడానికి అనేది మీరు ఒకసారి యోచన చేసుకోండి. ఇప్పుడు పొందండి, గుడి ఎదురుగానే ఉంది వైన్ షాపు. అక్కడ తాగుడుపోతారంతా కూర్చొని మాట్లాడతా. ఇంకొక విషయం కూడా, ఈ రోడ్డు దగ్గర మోరి 2 పక్కల పోయింది. ఏం చేస్తుంది ప్రభుత్వం? 2 పక్కల రోడ్డు పడిపోతే ఈ పక్కన రోడ్డు మీద పడి ఒక అతను చనిపోయాడు. ఆ మోరీలో పడి రోడ్డు ఇరువైపులా ఏమీ లేదు, మోరీ లేదు, గుంత ఉంది, పెద్ద గుంతలు ఉన్నాయి. మన బుల్లెట్ మళ్ళీ ఒక అతను కింద పడిపోయింది, ఒక అతను ఆటోలు కింద పడి చనిపోతే నేను నా సొంత ఖర్చులు పెట్టుకొని 2 పక్కల మట్టి తోలిచ్చిన. ఇప్పుడు పక్కనే కనపడుతుంది. ప్రభుత్వం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో మంచి చేసేవాడి మీద వీడు మంచి చేసి వీడు మంచి పెద్ద తెచ్చుకుంటాడనే ఉద్దేశంతో నా మీద కక్ష పెట్టుకుంటే ఇంకా ప్రజల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకత వచ్చదు తప్ప మంచి అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీకు జరగదు. అసాంఘిక కార్యక్రమాలు మీరు వీడు ఆపండి, ఫస్ట్ వైన్ షాప్ తీయండి. మా గ్రామస్తులందరూ కూడా నా చాలాసార్లు చెప్పినారు. అయితే ఎందుకంటే నేను ప్రభుత్వం లేదు మనం గట్టిగా కొట్లాడితే ఇలాంటివన్నీ వస్తాయని చెప్పేసి మేము వెనుకడుగు వేస్తా కొద్ది వరకు ఆలోచిస్తూ ఉన్నాం తప్ప సరే ముందు చూద్దాంలే ఇప్పుడే ఎందుకులే అని. ఇంకా రాబోయే రోజులు ఇలాంటి వాటి ఈ నుంచే మొదలు పెడతాము. ఎవడు ఇక్కడ వైన్ షాప్ ఏడ పెట్టుకోండి, ఊరు పక్కన వైన్ షాప్ పెడతాడా, ఊరు లోపల ఏమన్నా పెట్టుకోండి, అక్కడ ఏమన్నా బయట పెట్టుకోండి. ఇక్కడ గుడి ఉంది, మెయిన్ రోడ్లోనే మళ్ళీ తాగి టకాని వాడు బండి ఎక్కుతాడు, రోడ్డు ఎక్కి రోడ్లో దిప్పుతాడు. హైవే రోడ్డు ఇది, పడి తెచ్చి ఎవడు దిక్కువ. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకొని వీలైనంత వరకు మద్యం షాప్ ఇక్కడి నుంచి తొలగించి ఎక్కడైనా కొంచెం లోపల పెట్టుకోండి, అందరికీ మంచిది అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా టీడీపీలో వైసీపీ కోవట్లు ఎలా చూడండి? టీడీపీలో వైసీపీ కోవట్లు అయిన వాళ్ళు నేను ఉన్నారని నేను చెప్పను కానీ కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు పర్సనల్గా. నాకు టీడీపీలో చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు, వైసీపీలో ఉంటారు. వైసీపీలో కూడా కొంతమంది నేనంటే పడిన వాళ్ళు ఉంటారు, అది సర్వసాధారణం ఏ పార్టీలో అయినా కూడా. కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కోవట్లు అనేది విషయం నేను చెప్పను కానీ నాకు పాస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా సాహసం ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు బంధువులు కావచ్చు, అన్ని పార్టీల్లో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉంటారు.
వాళ్ళందరూ కూడా మంచి చెడ్డ నాకు చెప్తా ఉండరు. వాళ్ళల్లో ఇదంతా ఎందుకు సార్, ఇప్పుడు కోవట్లు అది ఇది కన్నా కాదు, రితీష్ రెడ్డి గారి మీదనే వాళ్ళ పార్టీకి సంబంధించిన అది ఎప్పుడు 24 గంటలు అతను తిరిగి అతను సమరసింహారెడ్డి అతను చెమ్డూరు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. పలానా వాళ్ళ దగ్గర 1,5,00,000 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, దీన్ని నువ్వు నిరూపించు, 1,5,00,000 నువ్వు తీసుకుని వెంకటేశ్వర గురించి ప్రమాణం చేయనిండు. ఎందుకు దాని మీద మీరు రెస్పాండ్ కాలేదు? నేనెంత బచ్చా కానీ నా మీద ఎందుకు మీరు రెస్పాండ్ అయ్యేది? వాళ్ళ మీద చూపించండి. అసలు మీరు వాళ్ళు చెప్పింది నిజమా కదా, అది నిరూపించు. మీ యొక్క నిజాయితీ మీరు నిరూపించి తర్వాత అవతల వాళ్ళ మీద మీరు కక్ష కట్టండి, ఏమన్నా కట్టండి. ఫస్ట్ మీరుండే నిజాయితీని మీరు నిరూపించుకోండి అని నేను చెప్తాను. చెప్పండి. అంటే ఆయన ఏ విషయంలో ₹1,00,00,000 లెక్క తీసుకున్నారని అన్నారు, ఆరోపించారు. ఏదో ల్యాండ్ ఇష్యూ అని చెప్పేసి ఒకటి చెప్పారు. ఆర్డీఓ గారికి ఏదో పలానా ఇష్యూ ఉంది, మీరు పోయి ఇది చేయండి అన్నారంట. వాళ్ళు పోయి ఇది చేసిన తర్వాత మళ్ళీ అంతా ఏదేమో దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలీదు, 1,5,00,000 ముట్టినదని చెప్పేసి అతను డైరెక్ట్గా చెప్పాడు. దాని మీద మీరు ఎవరిని ఇవ్వండి మీరు ఎవరిని ఇవ్వండి ఫస్ట్. మీ ప్రమాణం చేయమన్నారా? అవును, వెంకటేశ్వర స్వామి కాడికి వచ్చి ప్రమాణం చేయమని నిరూపించుకోమన్నారు. నిరూపించుకోమని మరి వచ్చి. అవును, రితీష్ అన్నకే వాళ్ళు ఇచ్చింది. డైరెక్ట్ రితీష్ రెడ్డికి పంపిస్తే రితీష్ రెడ్డి అన్న వాళ్ళకి ఊరికో వాళ్ళ దగ్గర ఉండే 3 మనుషులకి అతను ఫార్వర్డ్ చేసి ఈయనకత్త ఏదో చూడండి అని చెప్పినట్ట. వాళ్ళ అమాయకులు వాళ్ళంతా వైరల్ చేసింది దాన్ని. అమాయకత్వం అనుకోవాలా లేకపోతే వాళ్ళు కావాలని వాళ్ళ నాయకుని వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు ముంచుదారో అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా రితీష్ రెడ్డి గారు గమనించుకోవాలి. మన పక్కన ఊరు ఉంటారు, మనం వెలివేసేసి ఉంటారా లేకపోతే మనల్ని ఏం చేస్తూ ఉంటారు అనేది కూడా ఒకసారి ఏం జరుగుతుంది అనేది మీరు ఎప్పుడు పక్కన ఉండే వాళ్ళని అడగకూడదు. గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి మీరు, అప్పుడు మీకు బయటపడుతుంది అసలు నిజాలు. అది ఒకటి నా రిక్వెస్ట్ కూడా అదే. రితీష్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు అనేది ఈవెన్ నేను మా ఎమ్మెల్సీ గారి అబ్బాయికి కూడా నేను చెప్పినా, సార్ రితీష్ రెడ్డి అన్న యాక్టివ్గా తిరుగుతున్నాడు, బాగా చేస్తున్నాడు, మీరు కూడా అట్లా యాక్టివ్గా రండి, తిరగండి, చేయండి, మన జనాలు ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి నేను చెప్పిన. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ పద్ధతి కంటే ఇతనే చాలా మేలు అనిపిస్తాను. ఇతను సౌమ్యుడు, గోవిందరెడ్డి గారి మీద ఇతను సౌమ్యుడు, మంచిగా మాట్లాడుతాడు. అగ్రెసివ్గా వెళ్ళి ఏదేదో అంతా నాకే కావాలి, అంతా నేనే చేయాలని ఉద్యమంతో అలాంటి పనులు చేయడు. ఇతను నేను చాలా సంతోషపడతాను. ఇప్పుడు ఈ ఆదిత్య రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇంకా నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ముందే అనుకున్నా అంటే రితీష్ అన్న బాగా యాక్టివ్గా ఉన్నాడు, రాబోయే రోజుల్లో వీరారెడ్డి గారి మనవుడుగా బద్వేలు నియోజకవర్గం రేపు ఓసీ జనరల్ వస్తే ఏమన్నా బాగా ఎఫెక్టివ్గా అతని మీద మంచి ప్రజాభిమానం పొల్లిపోతుందేమో నేను అనుకున్నా. కానీ వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు చెప్పడం అయితే వాళ్ళ అమ్మగారు చాలా మేలు అనిపిస్తూ ఉంది. రితీష్ రెడ్డి అన్న కొంచెము సీనియర్లను పక్కన పెట్టి అందరిని ఊరు పక్కన చేసుకొని అంతా నెగిటివ్గా జరుగుతూ ఉండదు అనే విషయం క్లియర్ కట్గా వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలుసు. ఈ ఒక్కసారి మీరు మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా వాటికి స్వస్తి పలికి హ్యాపీగా మీరు మంచిగా గవర్నమెంట్ మంచి మీకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలు మంచిగా పరిపాలన చేసి నాలాంటి వాళ్ళు ఇంకా 10 మందిని మంచి చేసుకొని 10 మందిని కలుపుకొని మీరు రాబోయే రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తుకు మంచి బాసట వేసుకోవాలనే కానీ ఇట్లా అక్కడ అన్న తంగిడిపల్లి దగ్గర చెట్లు నరికి అదేంటి ఇల్లు కూలదోసి దాంట్లో ఉండి సీసీ కెమెరాని పగలగొట్టి పొలమంతా పగలగొట్టి ఫెన్సింగ్ వేసుకుని ఏమి కర్మ మీ ఎవరికి వేల కోట్లు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పనులు చేయడము? మంచి చేసి ఎవరన్నా మంచి పెద్ద తెచ్చుకోవాలి. కానీ ఏమీ లేదు, మేము మంచి కోసం మేము తాపాత్రయం పడుతుంటే ఉన్న డబ్బులంతా బాధించుకొని డబ్బులు వేల కోట్లు ఉండాలి, వాళ్ళకి ఎందుకు ఎంత దుర్బుద్ధి దురాశ ఎందుకు? బాగా సంపాదించుకొని మీ బిజినెస్లు మస్తుకోండి, ప్రజలకు సేవ చేయండి. ప్రజలు ఎవరు నీ ఇంటికాడికి వచ్చే 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు పెట్టేయండి, మీరు ఇచ్చి వాళ్ళకు ఏదైనా మేలు చేసి మీరు మంచి పొందండి, అది నా రిక్వెస్ట్. మా స్థాయి కాదు అనేవాళ్ళు స్థాయి గురించి మాట్లాడడానికి, స్థాయి గురించి నిర్ణయించడానికి ప్రజలు ఉన్నారు. ఆల్రెడీ పోయినసారి ఎవరి స్థాయి ఎక్కడ అనేది చెప్పేసి మొన్న స్థానిక సంస్థల్లో నిర్ణయించినారు. స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారని మీరు అడిగారు కదా క్వశ్చన్, వాళ్ళు ఎవరు స్థాయి గురించి మాట్లాడండి. ఆ స్థాయి నిర్ణయించేది ప్రజలు, అది కూడా తొందరలో మళ్ళీ ఎవరి స్థాయి ఏంటి అనేది కూడా తొందరలో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి స్థాయి గురించి మాట్లాడడానికి కొద్దిగా పక్కన పెడతాయి. అవన్నీ కూడా ఇంకా స్థాయి గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది, అవన్నీ ఎందుకు ఒక వేస్ట్. అయితే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ఇంకొకటి కూడా మన రితీష్ బద్వేల్ అని చెప్పేసి ఒకటి ఏదో సంథింగ్ ఏదో పెట్టారు పేజ్లో, నేను కబ్జాదారుడంట, వాళ్ళు ఎవరో సొంత గ్రామస్తులు అని వాళ్ళు ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఎక్కడో అది వీడియో చూసినా నేను. ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేయండి అన్న. పైన థంబ్నెయిల్ అంటే కబ్జాదారుడు, దాని కింద సొంత గ్రామస్తుడు. ఎవరు వీళ్ళలో సొంత గ్రామస్తులు ఎవరు చెప్పండి బయట. అండ్ టీడీపీ నాయకులు కానీ అన్న రితీష్ రెడ్డి బద్వేల్ అని ఉంది. ఎవరు వీళ్ళ సొంత గ్రామస్తులు ఎవరు ఉండరు? ఈ మధ్యలో ఉండే ఆయన సొంత గ్రామస్తుడా? టీవీఎస్ రవి అని ఆయన, ఆ పక్కన వెంగళరెడ్డి ఆయన సొంత గ్రామస్తులా? ఈయన రామచంద్రరెడ్డి అని ఆయన సొంత గ్రామస్తులా?
వీళ్ళంటే కనీసం 10,000. ఏందే ఊరు పోయినదే ఉదయగిరి పోనీ. మా రితీష్ రెడ్డి అన్నది ఎవరు ఈ తెలుగుదేశం నాయకులే విమర్శించాను ఎలక్షన్కి ముందు. మీదేనా రాయచోటి నాయన పోయి రాయచోట్లో నువ్వు రాజకీయం చేసుకో 10,000 చేయకని చెప్పేసి ఇదే రితీష్ రెడ్డి మీదనే వాళ్ళ పార్టీ నాయకులు విమర్శించారు. కాబట్టి సొంత గ్రామస్తుడు అనే దానికి మేము మా అబ్బాయిల తరఫు నుంచి మేము సొంత గ్రామం మాది ఇది. మీది ఏ ఊరు మా ఊరు గ్రామం మొదలైందే మాతో. కాబట్టి మీరు సొంత గ్రామస్తుడు ఇది కబ్జాదారు ఇలాంటి తొక్కలోటి పెట్టుకోకండి. ఇలాంటి పెట్టి రెచ్చగొట్టినారు అనుకోండి, నాది ఇది కాకపోతే 1 కోటి రూపాయలు ఆస్తి నష్టం చేసినారు, ఇంకో 1 కోటి రూపాయలు ఆస్తి నష్టం జరుగుతుంది. అంతే, మీరేం చేయలేరు నన్ను. నేను కానీ ఇట్లా కానీ మీ గురించి కానీ మాట్లాడే మొదలుపెట్టినాం అనుకో, ఇంక ఎక్కడెక్కడి నుంచో మాట్లాడాల్సి వస్తుంది. అవన్నీ కూడా మనకు అంత మంచి సంస్కృతి కాదు, మన బద్వేల్లో లేదు. దానికి ఆద్యం పోయొద్దు పొరపాటును కూడా. దయచేసి కూడా రిక్వెస్ట్ అనుకోండి, ఇలాంటి ఆర్డర్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి అనుకోండి. కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళంతా కబ్జాదారులు, వాళ్ళు నా గురించి మాట్లాడుతూ ఉంటారు. బద్దలు మీరు సలహాల కోసం మీరే కొట్లాడుకొని మీరు మళ్ళీ ఒకచోట కూర్చొని ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకు స్వామి మీరు ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో ఇంకా చెప్పడం మొదలు పెడితే చాలా ఉండయి. రాబోయే రోజుల్లో చెప్తాం అన్నీ, ఇప్పుడు ఎందుకులేండి, ఇంకా అన్ని చాలా ఉండయి. మొత్తం మీద ఏదైతే చెరువులు కబ్జాలు చేయాల్సినటువంటి అవసరం మాకు ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఇది గ్రామానికి సంబంధించినటువంటి స్థలం. ఈ స్థలంలో మేము నిర్మించుకుంటే దీన్ని చెరువు స్థలంగా చూపించి కూల్చివేశారు. అయితే ఇలాంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఏదైతే చెరువులు కబ్జా చేశారు, కాలువలు కబ్జా చేశారు, అలాంటి చెరువులు కాలువలు కబ్జా చేసినప్పటికి కూడా అధికారులు మాత్రం ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూపిస్తాను. మీరు ఏదైతే అధికారులు కూల్చేస్తానంటున్నారో అది ఖచ్చితంగా కూల్చకపోతే మాత్రం ప్రతిఘటించక తప్పదన్నటువంటి హెచ్చరిక మనతో పడినటువంటి వాలంటీర్ సంఘం, వైసీపీ వాలంటీర్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, బద్వేల్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.